ఆ, అమెరికన్లు కూడా అనుకుంటారు, మనకి ధైర్యం ఒకటే ఉంది, మిగిలిన అవసరమైన వనరులు, టెక్నాలజీ, వెపనరీ ఇవి మన సైన్యానికి లేవు. దీనికి తోడు బడ్జెట్ కోత ఈ పరిస్థితిని ఇంకాస్త దిగజారుస్తోంది. దానితో సరిహద్దు పహారా కాస్తున్న సైనికుడు దీనికి పరిష్కారం ఏంటా అని ఆలోచిస్తున్నాడు. ఈ ఈ విషయం చాలా ముఖ్యం. వనరులు లేకుండా సైనికుడు ఎలా మనగలడు? నేను దీంట్లో ఎక్స్పర్ట్ని కాను, కానీ ఎన్నో విషయాల ప్రకారం చూస్తే నేను సైన్యాధిపతులతో మాట్లాడుతున్నాను. అమెరికా, ఇజ్రాయెల్, యూకే లాంటి దేశాలు. నేను గమనించింది చైనీస్లో కూడా. నేను అనుకునేదేమిటంటే, ఒక ముఖ్యమైన మార్పు రావాలిప్పుడు. రానున్న 5-10 ఏళ్లలో మన సాంకేతిక సామర్థ్యం ఎంతో పెరగాలి. Far more technologically capable than what we are today. రానున్న 10 ఏళ్లలో కేవలం ఒక పెద్ద సైన్యం ఒకటే చాలకపోవచ్చు. నాకు తెలుసు, మనం ఆ దిశలో నడుస్తున్నాం. కానీ ఆ మార్పు జరగవలసినంత వేగంగా జరగటం లేదు. వేరే దేశాలతో పోలిస్తే మనం వెనుకబడున్నాం. ముఖ్యంగా అమెరికాలో చూస్తే వాళ్ళు సైన్యాన్ని తగ్గిస్తున్నారు. అతి తక్కువతో అతి ఎక్కువ అంటున్నారు. తక్కువ సైన్యంతో ఎక్కువ పని అంటే ఈ ఓడలు, యుద్ధ విమానాలు, మిగతా సామగ్రంతా రానున్న 10-15 ఏళ్లలో అమెరికాలో ఉండవింకా. వారు ఎంచుకున్న కొత్త అధ్యక్షుడి వల్ల ఇది చాలా వేగంగా జరుగుతోంది. వాళ్లు ప్రపంచంలో ఏ దేశంతోనూ యుద్ధాలు చేయటం అవసరం అనుకోవట్లేదిక మీదట. మనుషుల్ని పంపించి తేల్చుకోవటం కంటే టెక్నాలజీతో తేల్చుకోవటం మేలని వాళ్ళనుకుంటున్నారు. అదే సరైన మార్గమని నాకు అనిపిస్తోంది. దీన్ని ఎంత త్వరగా చేయగలం, అందులో ఉన్న సవాళ్లు ఏమిటన్నది మీలాంటి నిపుణులకే తెలుస్తుంది. కాని ఈ సైన్యం అంటే ఈ సైన్యాధిపతులు, ఆ సైన్యం తాలూకు సీనియర్లు ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్లాలి. కేవలం శౌర్యం, అందుకోసమే జీవించడానికి, మరణించడానికి సిద్ధపడ్డమన్నది భవిష్యత్తులో ఉపయోగపడకపోవచ్చు. దానికొక టెక్నాలజీ కావాలి. మన దగ్గర సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఒక 10 కోట్ల జనాభా ఉన్నారు. వారి పరిజ్ఞానం మన సైనిక దళాలకు అందాలి. నా దృష్టిలో నాకు మన సైన్యానికి జరిగిన పెద్ద అన్యాయం ఏమిటంటే నేవీకి తప్ప. దీనికి సహజమైన సరిహద్దుంది. దేశాన్ని హడావిడిగా సృష్టించారు. ఒక అనవసరపు తొందరలో కానిచ్చేశారు. మనం భౌగోళికమైన అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా మ్యాపులో గీతలు గీసేసుకున్నాం. జియోగ్రాఫిక్ ఫీచర్స్ని పట్టించుకోకుండా గీతలు గీసుకుంటే ఆ సరిహద్దుల రక్షణ చాలా కష్టమైన పని. ఇప్పుడు అదే జరుగుతోంది. అది సరియైంది కాదు. ఇది కాస్త న్యాయంగా, తెలివితో చేసి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు. దీన్ని రాజకీయం చేయటం నా ఉద్దేశం కాదు. కాని ఈ గీతలు మాత్రం తొందరపాట్లో గీసినవే. ఒక సెటైర్ సినిమా ఉంది, నాకు తెలీదు అది మీరు చూశారో లేదో. ఎవరో నన్ను చూడమన్నారు. బేగం జాన్ అని చూశారా మీరు? రాడ్క్లిఫ్ లైను ఓ ఇంటిని 2 ముక్కలు చేస్తూ విడదీస్తుంది. ఒక వేశ్యాగృహం రెండవుతుంది. గ్రామాలు మాత్రమే కాదు, ఇళ్ళు కూడా చీలిపోయాయి గీత వల్ల. మీరు ఇలా పొంతనలేని గీతలు గీసి సైన్యాన్ని కాపాడమంటే ఆ అర్థంలేని చీలికని కాపాడాలి సైనికులు. Forces are supposed to protect that most impractical line. నేను పూర్తి గౌరవంతో ఈ మాటంటున్నాను. ఎందుకంటే ఇవాళ నేను హాల్ ఆఫ్ ఫేమ్ చూశాను. ఆ మొదటి ప్రపంచ యుద్ధం విశేషాలను ఢిల్లీలో సైన్యం పెట్టిన ప్రదర్శనను చూశాను. దాంట్లో రాసి ఉన్న మన సైన్యపు చరిత్ర చదివాను. నేను చెప్పే విషయాన్ని సరియైన సందర్భంలో అర్థం చేసుకోవాలి. కారణమేదైనా సాధ్యమైనంతవరకు ప్రాణనష్టం జరగకూడదు. ప్రజలు దేశం కోసం జీవించాలి. People should live for the nation. కాని దేశం పేరు చెప్పి చనిపోకూడదు. ఏదో చాలా తప్పనిసరి పరిస్థితి వస్తే తప్పదు.
కాని ఒక అసహజమైన సరిహద్దుకి పహరా కాస్తూ అనవసరంగా ఎంతోమంది చనిపోతున్నారు. మనం దాన్ని గొప్పగా చెప్పుకోవచ్చు, అది వేరే విషయం. మన కోసం ప్రాణాలిచ్చిన వారిని గౌరవించాలి మనం. ఇదంతా బానే ఉంది. కాని ఒక మనిషి చనిపోకూడదు. ఒక మనిషి చనిపోయాడు, జరిగిందదే కదా. మనం దానికి ఎన్నో అర్థాలు భావాలు ఆపాదించొచ్చు. కాని ఒక మనిషి చనిపోయాడు, చనిపోకూడదిలా. కాని మనిషి చనిపోయాడు, అది మంచిది కాదు. మనం ఎంతో అర్థం లేని సరిహద్దులు పెట్టుకున్నాం. కాపలా చాలా కష్టం, ఎందుకంటే ఆ సరిహద్దు రేఖ ఎక్కడుందో ఎవ్వరికీ తెలీదు. మీరు సరిహద్దుల్లో ఉంటారు, మీక్కూడా తెలీదా లైన్ ఎక్కడుందో. ఎందుకంటే ఈ సరిహద్దు తెలియటానికి భౌగోళిక గుర్తులేమీ లేవక్కడ. కొన్ని చోట్ల మాత్రం నదులను గుర్తుగా చూస్తున్నాం, అది కాస్త సులువు. కాని పడమర సరిహద్దుల్లో చూస్తే సరిహద్దు రేఖ ఎవ్వరికీ తెలియనట్టుగా ఉంటుంది. అందుకే దాన్ని అందరూ నచ్చినట్టు జరుపుకుంటున్నారు. 70 సంవత్సరాల కాలంలో ఇరుపక్షాల్లో ఎంతమంది చనిపోయారో చెప్పండి. ఈ సరిహద్దుల్ని సరిగ్గా గీసుకోవటానికి మనం కాస్త సమయం తీసుకోవాల్సింది. మనం దేశాన్ని పొందాలని హడావిడి పడ్డాం. ఇప్పుడు మనం జరిగిన చరిత్రలో లొసుగులు వెతకలేం. అది అలా జరిగిపోయింది. కనీసం ఇప్పుడైనా అవకాశం ఉన్న చోట దాన్ని సరిచెయ్యాలి. పడమర సరిహద్దుల సమస్య ఇప్పుడిప్పుడే తీరేలా కనిపించట్లేదు. కాని ఉత్తర సరిహద్దుల్లో మాత్రం ఆ అవకాశం ఉంది. రెండు పక్షాల వాళ్లు కూర్చుని మాట్లాడుకుంటే ఇది జరుగుతుంది. ఎందుకంటే అక్కడి పరిస్థితులు వేరు, పూర్తిగా వేరు. మన సైన్యం కోసమైనా మనమీ పనిచెయ్యాలి, దేశం కోసం చెయ్యాలి, మన భద్రత కోసం ఖర్చుపెట్టే డబ్బు కోసం చెయ్యాలి. ఎందుకంటే 40 కోట్ల జనాభా ఇంకా పోషకాహార లోపంతో ఉన్న బీద దేశం మంది. అందుకే కాస్త ఖర్చు తగ్గించుకోటానికైనా, అదిప్పుడే జరగదనుకోండి, కాని రానున్న 10 ఏళ్లలో కనుక మనం మన సైన్యాన్ని తగ్గించి సాంకేతిక విజ్ఞానంతో రక్షణ సామర్థ్యం పెంచగలిగితే అది సరియైన మార్గమవుతుంది. ఇంతకంటే మరో మార్గం లేదు.